మనం చూస్తున్నాం వైసీపీలో కొంతమంది పెద్దలుగా చలామణి అవుతున్నారు. అయితే ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత కూడా వారి ఊర్లో ప్రెస్ మీట్లు పెట్టడం, మేము అలా ఏం చేయలేదు, మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇంకా ఎవరో ఒకళ్ళు నమ్మేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళ మాటలు, వాళ్ళని నమ్మించే ప్రయత్నం జరిగింది మొన్నటిదాకా. అయితే నిన్న సునీత గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆవిడ చాలా నీట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ టైంలో ఎవరెవరు కాల్స్ మాట్లాడారు, ఏ టైంలో ఎలా జరిగింది ఈ యొక్క మొత్తం వ్యవహారం చాలా సుస్పష్టంగా ఫోటోలతో సహా ఆవిడ మొత్తం పటాపంచులు చేసింది. ఎవరికైనా ఇంకా మా జగన్ మంచోడు, మా అవినాష్ రెడ్డికి అసలు ఏం తెలియదు అని కూతంతైనా వాళ్ళకి అనుమానం ఉన్నా లేకపోతే ఇంకా నమ్ముతున్నా వారు మాత్రం ఇంక ఈ వీడియో చూసిన తర్వాత చాలా సుస్పష్టంగా ఇంకా నమ్మాల్సిందే ఇది వారే చేశారని. ఇప్పుడు ఎలా చూడాలి? ఆవిడ ఒకటే చెప్తుంది, నేను కక్ష సాధింపు ధోరణితో వెళ్ళట్లేదు, నేను న్యాయం కోసం వెళ్తున్నాను. కక్షతో వెళ్ళేటట్టుంటే నేను ఇలా గొడ్డలట్టుకునే బయటకు వచ్చేదాన్ని, లేకపోతే నేను ఒక టీముని పెట్టేవాడిని నేను చంపడానికి అని చాలా ఆవేదనతో చాలా బాధతో మా అన్నకు మాత్రం ఓటేయొద్దని చెప్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ మాట మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం నమ్ముతారంటారా, రాష్ట్ర ప్రజానికం నమ్ముతారంటారా? ఏంటి మరి మీ విశ్లేషణ దీని మీద? వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి లాగాను వాళ్ళన్న జాజిరెడ్డి గారని ముందే చనిపోయారు. ఆయనకి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని చెప్పని 2 కొడుకులు ఉన్నారు. అట్లాగే డాక్టర్ నీత గారి స్థానంలో ఒక కొడుకో లేకపోతే 4 కొడుకులు ఉన్నా కూడా ఇంతటి స్థాయి పోరాటం ప్రదర్శించగలిగే వాళ్ళు లేదో తెలియదు. కానీ వివేకానంద రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, వైద్యురాలు, 10 మందికి ప్రాణభిక్ష పెట్టగలిగే, ప్రాణాన్ని కాపాడగలిగే వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ సునీత గారు తన తండ్రి దారుణ హత్యకు గురి కాబడిన నేపథ్యంలో గత 5 సంవత్సరాల కాలంగా, అంటే ఒక రకంగా 5 సంవత్సరాలు కూడా అనటానికి వీల్లేదు, సంఘటన జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఒక 6 నెలల పాటు ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా న్యాయం చేస్తారేమోనని చెప్పని ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి న్యాయం జరగటానికి ఆస్కారం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా న్యాయం జరగకుండా తాత్సారం చేస్తున్నారు అనేది రిలీజ్ అయిన తర్వాత ఆమె మొదలుపెట్టిన పోరాటం 4.5 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని కూడా, అంటే అసలు సిసలు వివేకానంద రెడ్డి గారి హత్యకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే అంశంలో చైతన్యపరచగలిగారు. వాస్తవాలని ప్రజల ముందుకు తేగలిగారు, సమాజం ముందుకు తేగలిగారు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ముందు పాలక పాలు నీళ్లకు నీళ్లుగా ఇవాళ నేరస్తులు ఎవరు, బాధితులు ఎవరు అనే అంశాన్ని చర్చనీయాంశం చేయగలిగారు. ఇటువంటి నేపథ్యంలో శర్మ గారు ప్రస్తావిస్తున్న అంశాలని ప్రజల పరిగణలోకి తీసుకోరేమో అనే అనుమానాలే అవసరంలా. ఖచ్చితంగా పౌర సమాజం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. కాకుంటే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల వైఖరి, వాళ్ళ పోకడ ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు బయటకు వచ్చి స్పందన తెలియజేయరు. వాళ్ళు స్పందన తెలియజేసే సందర్భం ఒకటి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ మే 13 అని చెప్పని ప్రజలకు ఒక సందర్భాన్ని క్రియేట్ చేసింది కదా. ఆ సందర్భం కళ్ళ ముందుకు వచ్చిన రోజున ప్రజల చేతిలో ఉండే ఆయుధం ఈవీఎంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కా అని చెప్తున్నాడు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఈ బటన్ నొక్కుడికి శాశ్వత ముగింపుగా ప్రజల బటన్ నొక్కే సందర్భం వస్తుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త, ఇదే వివేకానంద రెడ్డి గారి సొంత సోదరి విమల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కజేళ్ళిద్దరూ హంతకుడు అని చెప్పని ఆ అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోని చేసి అదే పనికి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అతను హంతకుడు అని చెప్పని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కుటుంబ పరువు రోడ్డుకి ఈడుస్తున్నారు, రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టలు తీస్తున్నారు, కుటుంబ పరువు ప్రతిష్టలు తీస్తున్నారు అని చెప్పని అవినాష్ రెడ్డిని సమర్థిస్తూ, అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడిగా సంబోధిస్తా వీళ్ళిద్దరిని ఇక నోరు మూసుకోండి అని చెప్పని, అంటే మేనగోడళ్ళు కాబట్టి, మేనత్త కాబట్టి కుటుంబంలో పెద్దరికాన్ని ఆపాదించుకుంటా వీళ్ళిద్దరికి హెచ్చరిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయా అని చెప్పని మేనగోడళ్ళ ఇద్దరిని ప్రశ్నించడానికి ముందు ఆమెకి ఆ వివేకం పనిచేయట్లేదా? హత్య కావింపబడింది నీ తోడబుట్టిన సోదరుడు, దారుణ హత్యకు గురయ్యాడు,
సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మొత్తం కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డి సమక్షంలోనే సాక్ష్యాలు తారుమారు చేయబడ్డాయి. అవినాష్ రెడ్డి ప్రోద్బలంతో, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి ఆదేశాలతోటి ఈ సంఘటన జరిగింది అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. నీ అన్న హత్య గావింపబడితే హత్య కేసులో పలానా వాళ్ళు దోషులు అని చెప్పని సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు చిన్నపిల్లోళ్ళ. అంటే ఎవరిని కాపాడటానికి? మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, దొంగతనం చేసినాడు కన్నా కూడా దొంగలకు బోవబెట్టేవాడు మరింత ప్రమాదకారి అని చెప్పని. ఇవాళ నేరం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళకన్నా అటువంటి నేరస్తుల్ని సమర్థించే ఇటువంటి వాళ్ళు మరింత ప్రమాదకారులు సమాజానికి. ఈవిడే పనిగట్టుకొని రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తా, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు నచ్చితే మీరు ఓట్లేయండి, ఆయన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు నెరవేరిస్తే మీరు ఓట్లేయండి, ఆయన పరిపాలన వల్ల మీ జీవన ప్రమాణాలు మెరుగైతే మీరు ఓట్లేయండి, ఆయన రాజధాని నిర్మాణాన్ని సక్రమంగా కొనసాగించుంటే మీరు ఓట్లేయండి. ఇవి కాదు అడగాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడబలుక్కొని జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అని చెప్పని మీటింగ్లు పెట్టింది. అంటే మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేసిన ఈవిడ వెంటనే శర్మ గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబానికి దక్కిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి, వీళ్ళ కొడుకులకు దక్కిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి అని చెప్పని. ఇవన్నీ ఇవాళ పౌర సమాజం ముందు చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో తన